నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పారు కదా, ఓకే, వెరీ గుడ్. సరే, ఈ రోజున మనం కొన్ని కబుర్లు చెప్పుకుందాము. మనము కొద్ది రోజుల నుంచి మన ఊరు గురించి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. మన ఊరు పేరేంటి చెప్పండి, పేరేంటి? మీ ఊరు పేరేంటి? మా ఊరి పేరు హైదరాబాద్. మీ ఊరి పేరు చెప్పారా? సరే, అయితే మీ ఊర్లో ఎలాంటి వసతులు ఉంటాయి, ఏ ప్రదేశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనము కొద్ది రోజుల నుంచి మాట్లాడుకుంటా ఉన్నాం కదా. మరి ఈ రోజున కూడా మనము ఊరి గురించే మాట్లాడుకుందాం. ఊరిలో మనకి సహాయకులుగా ఎవరుంటారు అనేది ఒకసారి మనము మాట్లాడుకుందాం. ఊరిలో మనకి రకరకాల ప్రదేశాలు ఉన్నాయి, వసతులు ఉన్నాయి. సో అక్కడ ఆ వసతులలో కూడా కొంతమంది మనకి సహాయకులుగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అంతేకాకుండా గ్రామంలో కొంతమంది, ఊర్లలో కొంతమంది మనకి సహాయకులుగా ఉంటారు. ఎవరు వాళ్ళు అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఒక్కొక్కరిని మనము పరిచయం చేసుకుందాము. వాళ్ళు ఏం పనులు చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మీరు తెలుసుకొని ఉండాలి. అయితే మన ఊర్లో గ్రామ పెద్దగా మనకి గ్రామ సర్పంచ్ ఉంటారని మనం కొద్ది రోజుల కిందట మాట్లాడుకున్నాం. ఎవరు ఉంటారు మనకి గ్రామ పెద్దగా? గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉంటారు కదా. సరే, వాళ్ళే కాకుండా గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్లు, వాళ్ళందరే కాకుండా ఇంకా మనకి కొంతమంది సహాయకులుగా ఉంటారు. వాళ్ళు ఎవరు అనేది చూద్దాము. చూడండి, కూరగాయలు, పండ్లు అమ్మే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ మనకు ఏం చేస్తారు వీళ్ళు? మన గ్రామంలో కూరగాయలు కావాలన్నా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కొనుక్కుంటాం. అలాగే పండ్లు గిట్ల కావాలంటే కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం. అలాగే పక్కన చూడండి, ఇంకొక చిత్రం ఉంది. వీళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తున్నాడు అతను? ఏదో ఎలక్ట్రీషియన్, కరెంటు పని చేస్తున్నాడు, ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాడు. ఏదో ఫ్యూజులు పోయినా, ఏమన్నా పంపులు రిపేర్ చేయాలన్నా కూడా ఇట్లాంటివన్నీ కూడా ఎవరు చేస్తారు? ఎలక్ట్రీషియన్ చేస్తాడు కదా. మీరు చూసారా, మీ ఇంట్లో కూడా ఏదన్నా ఫ్యాన్ పెట్టాలి అన్నా కూడా, లేదా బోరు మోటార్ రిపేర్ చేయాలన్నా కూడా, లేదా ఏదన్నా మోటార్ ఉంటుంది, ఆ మోటార్ రిపేర్ చేయాలన్నా కూడా ఎవరు వచ్చి చేస్తారు? ఎలక్ట్రీషియన్ చేస్తాడు. ఎలక్ట్రీషియన్ చెప్పండి, ఎలక్ట్రీషియన్. ఇంకా కొన్ని చిత్రాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ఏం చేస్తున్నాడు ఈయన? జుత్తు కట్ చేస్తున్నాడు కదా. వీళ్ళని ఏమంటారు? మంగలి పని చేసేవారు. వీళ్ళు ఏం చేస్తారు? జుట్టు కట్ చేస్తారు కదా. సో మీ ఊర్లో కూడా వీళ్ళు తప్పకుండా ఉంటారు. మనకు జుట్టు అంతా పెరిగిపోతే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము కట్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? నల్లాలు కదా, నల్లాల పని చేస్తున్నాడు. సో నల్లా ఏదైనా రిపేర్ వచ్చింది అంటే పైపులు, ఇట్లాంటి పైపులు, నీళ్ళ పైపులు ఇట్లాంటివి పెట్టాలి అని అంటే ఎవరు చేస్తారు? ఇది ప్లంబర్ చేస్తాడు. వాళ్ళని ఏమంటాము? ప్లంబర్ అంటాము. వీళ్ళంతా కూడా నల్లాలది కానివ్వండి, మన ఇంట్లో పైన వాటర్ ట్యాంక్ నుంచి బాత్రూమ్లలో నల్లాలు ఫిట్ చేసుకోవాలన్నా కానివ్వండి, వీళ్ళు వచ్చి మనకి సహాయం చేస్తారు. వీళ్ళని ఏమంటాం మనము? ప్లంబర్ అంటాం. ప్లంబర్ చెప్పండి, ప్లంబర్. సరే, ఇక్కడ చూడండి, ఈవిని చూసారా మీరు ఎప్పుడన్నా? హాస్పిటళ్ళల్లో పనిచేస్తారు. మనం మాట్లాడుకున్నాం వీళ్ళ గురించి.
ఏమంటారు వీళ్ళని? నర్స్ అంటారు. నర్స్ ఏం పని చేస్తుంది ఆమె? ట్రేలో ఏవో మందులు పెట్టుకుంది, ఇంకా ఇంజెక్షన్ ఏదన్నా ఉంటే కూడా వీళ్ళు ఏం చేస్తారు, ఎవరికన్నా జబ్బు చేస్తే, హాస్పిటల్లో ఎవరికైనా జబ్బు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మందులు ఇవ్వడము, ఇంజెక్షన్ ఇట్లాంటి డాక్టర్ చెప్పినట్టుగా చేస్తారు వీళ్ళు. అంటే రోగికి సహాయం చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? రోగులకి సహాయం చేస్తారు. అలాగే ఈ పక్కన చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? కుండలు చేస్తున్నాడు. చూసారా? కుండలు చేస్తున్నారు. మీరందరూ చూసి ఉంటారు, కొంతమంది చూసి ఉంటారు, కానీ చాలామంది చూడకుండొచ్చు. అయితే వీళ్ళు గ్రామంలో మనకి కుండలు తయారు చేయడానికి సహాయపడుతూ ఉంటారు. వీళ్ళు కుండలు చేసి మనకు ఇస్తారు. అంటే మనం కొనుక్కోవాలనుకోండి. సో వీళ్ళని కుమ్మరి వాళ్ళు అంటారు. కుమ్మరి అని అంటారు. కుండలు చేసే వాళ్ళని మనము కుమ్మరి అని అంటాం. అలాగే ఇక్కడ చూసారా ఏం చేస్తుంది? ఇక్కడ ఈ మాస్టర్ ఏం చేస్తున్నాడు? పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. ఇక్కడ కూడా ఒక టీచర్. వీళ్ళందరినీ ఏమంటాం మనము? టీచర్స్ అంటాం. ఎక్కడుంటారు వీళ్ళు? స్కూళ్ళల్లో ఉంటారు, బడులల్లో ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? పిల్లలకి పాఠాలు చెప్తారు కదా, పాఠాలు చెప్తారు, చదువు చెప్తారు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? బ్లాక్ బోర్డ్ ఉంటుంది. అంటే టీచర్ గారు బ్లాక్ బోర్డు మీద రాస్తూ మనకి పాఠం చెప్తారు. పుస్తకాలలో ఏముందో చదువుకుంటూ చూపిస్తూ మనకి పుస్తకాలు చదవమని చెప్తారు. అందులోని పాఠాలన్నీ మనకి చెప్తూ ఉంటారు కదా. సరే, ఇక్కడ చూడండి, చూడగానే తెలిసిపోయింది కదా, డాక్టర్ తెల్ల కోటు వేసుకుంది. ఇక్కడ పక్కన పాపకి జ్వరం వచ్చింది. అయితే ఈ డాక్టరు దేంతో చూస్తారు పిల్లలు? మామూలుగా మెడలో స్టెథోస్కోప్ ఉంటుంది. ఆ స్టెథోస్కోప్ తోటి ఏం జబ్బు చేసింది అనేది చూస్తారు. అలాగే పక్కన బీపీ చూసేటువంటి మిషన్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది కూడా బీపీ చూసే మిషనే. డాక్టర్ ఏం చేస్తాడు? మనకి కొన్నిసార్లు ఇంజెక్షన్ ఇస్తాడు, కొన్నిసార్లు ఇలాగా గోళీలు, టానిక్ లాంటిది రాసిస్తారు. ఇదేంటి? థర్మోమీటర్. థర్మోమీటర్ ఏం చేస్తుంది? జ్వరం ఎంత ఉందనేది చెప్తుంది. జ్వరం ఎక్కువగా ఉందా, కొంచెం జ్వరమైనా ఉందా అనేది చెప్తుంది ఈ థర్మోమీటర్. ఎక్కడ పెడతారు? నోట్లో పెడతారు, లేదా మన చంకలో పెడతారు, ఇక్కడ చెయ్యి కింద. సరేనా? ఇక్కడ ఎవరున్నారైతే? డాక్టర్. సరే, నెక్స్ట్ చూద్దాము. పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు? పోస్ట్ మ్యాన్ ఇదేంటి? పోస్ట్ బాక్స్. ఈ పోస్ట్ బాక్స్లోని ఉత్తరాలన్నీ, ఇక్కడ చూసారా, లెటర్స్. ఇవన్నీ లెటర్స్. ఏమంటారు? ఉత్తరాలు. ఉత్తరాలు. ఇది పోస్ట్ బాక్స్. ఈయన పోస్ట్ మ్యాన్. అవన్నీ తీసుకొని ఆయనే ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే వచ్చిందో ఆ ఉత్తరము ఇస్తాడు కదా. ఇక్కడ చూసారా, ఉత్తరము. ఏమంటారు? ఇది ఉత్తరం, లెటర్. ఓకేనా? ఈయన ఏమంటారు మనము? చెప్పండి, ఏమంటారు ఈయనని? పోస్ట్ మ్యాన్ అంటాం. ఓకేనా? పోస్ట్ మ్యాన్. ఇక్కడ చూడండి, ఇంకా ఎవరెవరు ఉంటారు మన గ్రామంలో? పశువుల డాక్టర్ ఉంటాడు. పశువుల డాక్టరు ఏం చేస్తున్నాడు? ఇక్కడ కొన్నిసార్లు ఆయనే జబ్బు చేస్తే ఇంజెక్షన్లు ఇస్తాడు, లేదా జబ్బు రాకుండా కూడా టీకాలు ఇస్తాడు. ఇట్లాగా పశువులకి ఏమైనా రోగాలు వస్తే
డాక్టర్ గారు ఏం చేస్తారు, ఇవన్నీ ఇంజెక్షన్ కానివ్వండి, మందులు కూడా ఇస్తాడు. పశువులకు కూడా మందులు ఇస్తారు ఈయన డాక్టర్ గారు. అయితే అన్ని గ్రామాలలో కూడా పశువుల డాక్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని గ్రామాలలో అయితే తప్పకుండా ఉంటారు. పెద్ద పెద్ద గ్రామాలలో పశువుల డాక్టర్ ఉంటారు. అలాగే చూడండి, ఇక్కడ ఈయనేమంటారు, ట్రాఫిక్ పోలీస్ అంటారు. ట్రాఫిక్ పోలీస్ చేతిలో స్టాప్ అని, స్టాప్ ఆగండి అనేసి ఒకటి ఇలాగా చూపిస్తున్నాడు. ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు, మనకు పట్టణాలలో వీళ్ళు కనిపిస్తారు ఎక్కువగా. ఏం చేస్తారు వీళ్ళు, ట్రాఫిక్ అంటే వెహికల్స్ రోడ్డు మీద చాలా వస్తుంటాయి కదా. మనకి కొన్ని జంక్షన్లలో ఏం చేస్తారు, నిల్చొని వాళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఆగండి, వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు. ఒక సైడ్ ఏమో ఆగమంటారు, ఒక సైడ్ ఏమో వెళ్ళమని చెప్తాడు. అది ఆయన పని. ట్రాఫిక్ పోలీస్ ట్రాఫిక్ని, వెహికల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సరే, తర్వాత ఇంకా ఏముంటారు ఊర్లలో, ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఈయన, దర్జీ అంటారు ఈయనని. టైలర్ అంటాం. టైలర్ లేదా తెలుగులో, హిందీలో కానివ్వండి దాన్ని దర్జీ అంటాం. బట్టలు కుట్టేవాళ్ళు. బట్టలు కుడుతున్నాడు చూసారా, మీ బట్టలన్నీ వీళ్ళే కుడతారు, టైలర్స్ కుడతారు. ఆయన దగ్గర ఏముంది చూసారా, మిషన్ ఉంది, బట్టలు కుట్టే మిషన్. కూర్చొని ఆ మిషన్ కింద ఇక్కడ సూది ఉంటుంది, ఈ సూది సాయంతో కుడతాడు. ఇది చూసారా, దారం కనిపిస్తుంది, కత్తెర కూడా ఉంది. కత్తెరతో సైజు సరిగ్గా కట్ చేసి మనకి చక్కగా కుట్టి ఇస్తాడు. మెడలో టేప్ కూడా ఉంది, అంటే కొలుస్తాడు అన్నట్టు, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది కొలిసి మనకి బట్టలు కుడతారు. ఈయనేమంటాం మనము, దర్జీ అంటాం, టైలర్ అంటాం. మనకు బట్టలు కుట్టి ఇస్తారు. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ఈయనేం చేస్తున్నాడు, ఈయనేమంటాము, కార్పెంటర్ అంటాము, వడ్రంగి అంటాము. వడ్రంగి, కార్పెంటర్ అంటాం. ఏం చేస్తున్నాడు, తలుపులు, కిటికీలు తయారు చేయాలంటే వీళ్ళే తయారు చేస్తారు. టేబుళ్ళు ఇట్లాంటివి ఏమైనా తయారు చేయాలి అంటే వీళ్ళు తయారు చేసి మనకి ఇస్తారు. చెక్క పని చేస్తున్నాడు. చెక్కని చక్కగా మనకి ఏది కావాలంటే అది తయారు చేసి ఇస్తారు చెక్కతో. వీళ్ళని ఏమంటాం మనము, వడ్రంగి అంటాం, కార్పెంటర్ అంటాం. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు ఆయన, వెనకాల ఏం కనిపిస్తున్నాయి, చెప్పులు కనిపిస్తున్నాయి కదా. ఆయనే చెప్పులు కుట్టుతున్నాడు. కొన్నిసార్లు మన చెప్పు తెగిపోయినా కూడా దాన్ని రిపేర్ కూడా చేసిస్తాడు. సో వీళ్ళని ఏమంటాం మనము, చెప్పులు కుట్టేవారు అని అంటాం. చెప్పు తెగిపోతే రిపేర్ చేసిస్తారు, కొత్త చెప్పులు కావాలంటే కూడా కుట్టి మనకు ఇస్తారు, తయారు చేసి ఇస్తారు. ఇక్కడ చూడండి, సైకిల్ మీద ఏం తీసుకొస్తున్నాడు ఆయన, న్యూస్ పేపర్లు తీసుకొస్తున్నాడు. సో పొద్దున్నే మనకు కనిపిస్తారు చూడండి, పేపర్ తీసుకొచ్చి మనకు ప్రతి ఇంట్లో వేసి వెళ్తూ ఉంటారు. న్యూస్ పేపర్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ఓకే, ఇక్కడ కూడా ఒక వడ్రంగి బొమ్మ ఉన్నది. వడ్రంగి కార్పెంటర్ చూసారా, చెక్క పని చేస్తూ ఉన్నారు. ఇక్కడెవరు, రైతు పొలం పనులు చేసుకొని అది చూసారా, పైన కట్ చేసిన పైరుని భుజం మీద వేసుకొని వెళ్తూ ఉన్నాడు. ఈయనని ఏమంటారు, రైతు అంటారు. రైతు చేతిలో కొడవలి కూడా ఉంది. పైరుని కట్ చేశారు ఆయన, కట్ చేసి భుజం మీద వేసుకొని పక్కన ఇంకో దగ్గర పెడుతున్నాడు. ఈయనేమంటాం మనం, రైతు అంటాము. పొలంలో ఏం పండిస్తారు పిల్లలు, ధాన్యాలు అవన్నీ పండిస్తారు కదా, వరి, జొన్నలు, మొక్కజొన్నలు ఇవన్నీ పండిస్తారు కదా.
వాటిని కోసి తీసుకొస్తున్నాడు. రైతు ఫార్మర్. ఇంకా ఎవరు ఉంటారు మన ఊర్లలో? ఇలా పాలు పితికి అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. ఏం చేస్తున్నాడు ఈయన? పాలు పితుకుతున్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? పాలు కొంతమందికి అమ్ముతారు. సో ఇలాగ కూడా గ్రామాల్లో ఉంటారు. ఇక్కడ చూడండి, పని చేస్తుంది ఆమె. కొన్ని ఇళ్ళకు వెళ్ళి కొంతమంది ఏం చేస్తారు? పని చేస్తూ ఉంటారు. అంటే వంట పని చేస్తారు, ఇంటి పని చేస్తారు, ఇంకా ఏమన్నా బట్టలు పిండడం, ఇట్లాంటి పనులన్నీ వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు కొన్ని ఇళ్ళల్లో. వాళ్ళని మనము పని మనిషి అని అంటాం. ఇంకా ఏముంటాయి? మందులు అమ్మేవాళ్ళు ఉంటారు. మనకి టాబ్లెట్స్, టానిక్లు ఇవన్నీ అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. మందుల దుకాణంలో మందులు అమ్మేవారు ఉంటారు. అలాగే కిరాణం షాపులు ఉంటాయి. కిరాణం షాపులలో మనకు కావాల్సిన వస్తువులన్నీ అమ్ముతుంటారు. పప్పులు, ఉప్పులు ఇవన్నీ కూడా కిరాణం షాపులలో అమ్ముతూ ఉంటారు. ఇంకొకరు ఉన్నారు చూసారా? పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా నేరాలు జరిగితే వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. ఏదైనా జరగకుండా కూడా చూస్తారు. దొంగతనాలు ఇట్లాంటివి జరగకుండా చూస్తారు. ఇవన్నీ పోలీస్ చేస్తారు. ఆయన చేతిలో ఏముంది పిల్లలు? లాఠీ ఉంది కదా, లాఠీ అంటారు. ఈయన ఏమంటారు? పోలీస్. అలాగే గన్ కూడా ఉంది. గన్ ఉంది అంటే ఆయన ఇన్స్పెక్టర్ అన్నట్టు, పోలీస్ ఇన్స్పెక్టర్. సరే, సో ఇది పిల్లలు. సో మనకి వీళ్ళంతా కూడా గ్రామాల్లో ఉండి మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నారో చూసారా? ఇంకా కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళ గురించి మళ్ళీ తెలుసుకుందాము. ఇప్పుడు మీకు ఒక పాట వేస్తున్నాను, వినండి పాట. టీచరు మా మంచి టీచరు, కొట్టరు తిట్టరు కోపడరు, కొట్టరు తిట్టరు కోపడరు. టీచర్ అండి టీచరు మా మంచి టీచరు, కొట్టరు తిట్టరు కోపడరు, కొట్టరు తిట్టరు కోపడరు, మా మంచి టీచరు. ఎవరి గురించి చెప్పారు పిల్లలు? టీచర్ గురించి కదా. సరే, ఇప్పుడు మనము ఇంకొకరి గురించి కూడా పాట విందాం. డాక్టరు జ్వరం వస్తే తీయటి మందులిస్తాడు. డాక్టర్ అండి డాక్టరు, మా ఊరి డాక్టరు. జ్వరం వస్తే తీయటి మందులిస్తాడు, తీయటి మందులిస్తాడు, తీయటి మందులిస్తాడు. సో అంగన్వాడీ టీచర్స్ ముఖ్యంగా ఏంటంటే మీకు చెప్పాల్సింది ఏంటంటే, పిల్లల చేత ఇలాగ పాటలు పాడిస్తూ డాక్టర్గా, టీచర్గా లేదా పోలీస్గా రోల్ ప్లే చేయించవచ్చు. ఇది పోస్ట్ మ్యాన్ది పాట, చూద్దాం. ఉత్తరాలు తెచ్చాడు నాకు ఉత్తరం వచ్చింది, పోస్టు అంటూ పోస్టు మ్యాన్ వచ్చాడు. ఉత్తరాలు తెచ్చాడు నాకు ఉత్తరం వచ్చింది, అమ్మమ్మ తాతయ్య కులాసాగా ఉన్నానంటూ ఉత్తరం వచ్చింది. అమ్మమ్మ తాతయ్య కులాసాగా ఉన్నానంటూ ఉత్తరం వచ్చింది. పోస్ట్ ఆఫీస్కెళ్ళి నేను ఉత్తరం పోస్ట్ చేసి వచ్చాను, పోస్ట్ ఆఫీస్కెళ్ళి నేను ఉత్తరం పోస్ట్ చేసి వచ్చాను. సో పోస్ట్ మ్యాన్ పాట. అలాగే మనము ఇంకొక పాట కూడా చూద్దాము. పోలీస్ పాట పిల్లలు చేస్తున్నారు చూడండి.
చూసారా, పోలీస్ ఏం చేస్తారు, డాక్టర్ ఏం చేస్తారు, పోస్ట్ మ్యాన్ ఏం చేస్తారు, టీచర్ ఏం చేస్తారు, ఇవన్నీ కూడా పాటల ద్వారా చూశారు కదా. పిల్లల చేత ఇలాగా పాటలు పాడిస్తూ కూడా మనము వీళ్ళని పరిచయం చేయొచ్చు, వాళ్ళు చేసే పనులను కూడా పరిచయం చేయొచ్చు. సో ఇది ఈరోజు కబుర్లు. నెక్స్ట్ మనం మరొక అంశంలోకి వెళ్దాము. సో మనకి తెలుగు వర్క్ బుక్ చూద్దాం ఇప్పుడు. అక్షరానికి సంబంధించిన 4వ పేజీ చూద్దాం. అందులో 7వ అభ్యసన సూచించిన విధంగా చుక్కలను కలుపుతూ వంకర గీతలు గీయించండి. పిల్లలు చూస్తున్నారా, ఇక్కడ ఏం కనిపిస్తుంది? కోతి. కోతి ఈ చెట్టు దగ్గరికి వెళ్ళాలట. మరి మనము గీతలు గీసి దారి చూపిద్దాం. కోతి వెళ్తుంది, సరేనా? ఇక్కడ చుక్కలు ఉన్నాయి, ఈ విధంగా మనము వంకర గీత గీయాలి. ఇక్కడ చుక్కలు ఉన్నాయి, చుక్కలు కలుపుతూ వంకర గీత గీద్దాము, సరేనా? 2 గీతల మధ్యగా వస్తుంది వంకర గీత, చూసుకోండి. నెమ్మదిగా ఇలాగా చుక్కలన్నీ కలుపుకుంటూ వెళ్దాం. కోతి మన వెనకాలే వస్తుంది, చూస్తున్నారా? వస్తుందా? ఈ విధంగా మనము వంకర గీతలు చుక్కలను కలుపుతూ గీయించాలి. ఇవన్నీ కూడా ఓ అక్షరాన్ని రాయడానికి పనికి వస్తాయి. ఇక్కడ కూడా వంకర గీత గీయాలి. ఇక్కడ చుక్కలు లేవు పిల్లలు, మీరు చుక్కలు లేకపోయినా కూడా వంకర గీత గీయాలి. ఇద్దామా మరి? ఇలాగా పిల్లల చేత వంకర గీతలు గీయించాలి. తర్వాత మరొక అభ్యసన ఉంది, చూద్దాము. బాణం గుర్తుల ప్రకారం చుక్కలను కలిపి ఓ అక్షరం రాయించండి. బాణం గుర్తుల ప్రకారం చూద్దామా. బాణం గుర్తులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఇక్కడి నుంచి బాణం గుర్తు మొదలైంది. ఇక్కడ ఈ చుక్కలను ఇలాగా కలుపుకుంటూ మళ్ళీ బాణం గుర్తులు చూడండి, ఎటువైపు చూపిస్తుందో అటువైపు మనము కలుపుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ విధంగా మరొక వంకర గీత, కింది నుంచి పైకి ఇలాగా మనం వంకర గీత గీస్తూ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక గీత. ఓ పిల్లలు మళ్ళీ గీద్దామా? ఓ చుక్కల్ని కలుపుకుంటూ బాణం గుర్తులు ఎలా ఉన్నాయో చూసుకుంటూ గీయాలి. ఓ ఓ ఇక్కడి నుంచి ప్రారంభించి మొదలుపెట్టి ఇలాగా వంకర గీత, మళ్ళీ ఒక వంకర గీత. ఓ ఓ ఈ విధంగా కింది లైన్ కూడా మనము పిల్లల చేత గీయించాలి. ఈ చుక్కలు కలుపుతూ ఓ అక్షరం రాసాం కదా పిల్లలు. ఇవన్నీ రాసిన తర్వాత ఇక్కడ కింది లైన్ లో ఓ రాసి ఉంది, చూసారా? ఓ మనము ఈ 2 లైన్ల మధ్యలో మనము ఓ రాద్దాము. పిల్లల చేత వారంతట వారే ఓ రాయడానికి ప్రోత్సహించాలి పిల్లలు. ఓ అద్దామా? ఓ ఓ ఓ ఓ ఓ 9వ అభ్యసన చూద్దాము. ఇది ఇంటి పని కోసం ఇవ్వడం జరిగింది, ఇంటి వద్ద చేయించాలి పిల్లల చేత. పిల్లలు చూడండి, బొమ్మ చూడండి, మొదటి అక్షరం రాయించండి, ఇంటి వద్ద చేయించండి. పిల్లలు ఏంటిది? ఒంటె. ఒంటెలో మొదటి అక్షరం ఏంటి? ఓ. రాద్దామా ఇక్కడ? ఓ రాద్దాం. ఇదేంటి మరి? వడ్డానం. వడ్డానంలో మొదటి అక్షరం ఏంటి? ఓ.
ప్రథమ ఓ. ఇదేంటి? ఒకటి. ఒకటిలో మొదటి అక్షరం ఓ. ప్రథమ ఓ. ఈ విధంగా పిల్లల చేత ఓ అక్షరము రాయించాలి. ఇది మనకి తెలుగు వర్క్ బుక్లో ఓ అక్షరానికి సంబంధించిన చివరి పేజీ. ఇప్పుడు నెక్స్ట్ మనము సైన్స్ ఎక్స్పీరియన్సెస్లోకి వెళ్దాము. సో మనము శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించిన అంశము మీకు చూపించడం జరిగింది. ఈ నెల శాస్త్రీయ పరిజ్ఞానానికి సంబంధించింది మళ్ళొకసారి చూద్దాము. దాంతోపాటు మనకి పిల్లలు ఎలా చేస్తున్నారు అనేది కూడా చూద్దాము. యాక్చువల్గా ముందుగా ఏం చేయాలి? అంగన్వాడీ టీచర్ చేసి చూపించాలి. తర్వాతి వారాలలో పిల్లల చేత చేయించాలి. సో ఇప్పుడు రెండు చూద్దాం మనము. పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తాను. అదేంటో మీరు జాగ్రత్తగా విని ఏం చేస్తున్నానో గమనించాలి. మీరు కూడా చేయండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు. మీకు నేను ఈరోజు చూపించడానికి కొన్ని వస్తువులు తీసుకొచ్చాను. అవేంటంటే చూడండి, ఒక గిన్నెలో నీళ్లున్నాయి. తర్వాత మీకు నేను ఇదేంటో తెలుసు కదా, ఇది ఒక స్పాంజ్. తర్వాత ఇది నాప్కిన్, మనం ఇంట్లో తుడుచుకుంటాం కదా చేతులు, ఒక క్లాత్. ఇది చూసారా, టిష్యూ పేపర్లు, మనము చేతులు కడుక్కుని తుడుచుకుంటాం కదా టిష్యూ పేపర్లు. ఇవి చిన్న చెక్క ముక్కలు చూసారు కదా మీరు, చిన్నవి చెక్క ముక్కలు. ఇది ఒక ప్లాస్టిక్ బాటిల్ మూత, ప్లాస్టిక్ మూత. ఇవి చూడండి, చిన్నవి రాళ్ళు, బయట ఉంటాయి కదా ఇసుకలో వాటిల్లో చిన్నవి రాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు నేను ఏం చేద్దామంటే, ఈ ప్లాస్టిక్ గిన్నెలో నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్ళల్లో ఈ తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటి దాంట్లో వేద్దాం. ఏమవుతుందో చూద్దాం, సరేనా? ఫస్ట్ నేను చూడండి ఈ రాళ్ళు వేసాను. వేసిన తర్వాత ఏమవుతుందో మనం చూద్దాము. తర్వాత ఈ ప్లాస్టిక్ మూత, ఈ చెక్క ముక్కలు వేద్దామా? తర్వాత రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా దీంట్లో వేద్దాం. తర్వాత టిష్యూ పేపర్ ఉంది కదా, ఇది వేద్దాం. ఇంకేముంది మన దగ్గర? నాప్కిన్ ఉంది కదా, ఇది కూడా దీంట్లో వేసేద్దాం. అన్నీ వేసేస్తున్నాం కదా. లాస్ట్ మన దగ్గర మిగిలింది ఒక స్పాంజ్. ఈ స్పాంజ్ని కూడా మనము నీళ్ళల్లో వేసేద్దాం. వేసేసాం కదా, మొత్తం అన్నీ వేసేసాం. ఏమేమి వేసాం మనము? రాళ్ళు వేసాము, చెక్క ముక్కలు వేసాము, ప్లాస్టిక్ మూత, టిష్యూ పేపరు, ఒక నాప్కిను, తర్వాత స్పాంజ్, అన్నీ వేసేసాం. ఇప్పుడు మనం ఒక మ్యాజిక్ చూద్దాం. అన్నీ ఒక్కొక్కటి తీసి చూద్దాం, సరేనా? ఇవి చూడండి, ఫస్ట్ చెక్క ముక్కలు ఉన్నాయి. గట్టిగా నొక్కి చూడండి, నీళ్ళు వస్తున్నాయా? చెక్క ముక్కల్లోంచి వస్తున్నాయా? రావట్లేదు కదా. ఇక్కడ పెట్టేద్దాం. తర్వాత ఏం తీసుకుందాం? ఇది చూడండి, ప్లాస్టిక్ మూత. గట్టిగా పిండుతున్నాను నేను, గట్టిగా పిండాను, అయినా కానీ నీళ్ళేమీ రాలేదు. చూసారా? స్ట్రక్ అయిందమ్మా, మళ్ళీ నేను ప్లే చేస్తాను. ఇప్పుడు వస్తుంది. అలా కాదు, వీడియో ప్లే అవ్వడం లేదు. దగ్గర మీ చుట్టుపక్కల పరిసరాల్లో ఇంకేమన్నా ఆకులు, పువ్వులు, వస్తువులు అట్లా నీళ్ళలో వేయకూడదు, ఓకేనా? సరే,
ఇక్కడ కూడా ఈ పిల్లలు ఎలా చేస్తున్నారో చూద్దాం ఇక్కడ నుంచి. శుభ్రమైన నీళ్ళు ఉన్నాయి, పరిశుభ్రమైన నీళ్ళు. ఇదేంటి? స్పాంజ్. ఇదేంటి? వస్తుంది ఆడియో వచ్చింది. రాయి. ఇవేంటి? చెక్క ముక్కలు. యోగిత చూడు ఏంటివి? చెక్క ముక్కలు. ఇదేంటి? బట్ట. మీరేం చేయాలి ఇప్పుడు? ఈ ఒక్కొక్కటి స్పాంజి, రాయి, చెక్క ముక్కలు, బట్ట ఈ నీళ్ళలో వేసి ఈ డబ్బాలో పిండాలి. ఏ వస్తువు నీళ్లు పీల్చుకుంటుందో మీరు నాకు ఇప్పుడు చెప్పాలి, మీరు చూడాలి. సరేనా? మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రయోగం చేయాలి. స్పాంజ్ తీసుకుంటున్నావు? ఫస్ట్ తీసుకో యోగిత. స్పాంజ్ నీళ్ళలో వేసినవా యోగిత? ఇప్పుడు చూడు ఆ డబ్బాలో పిండు. అసలు గట్టిగా పిండు. నీళ్ళు వచ్చినాయి డబ్బాలోకి? పీల్చుకుందా స్పాంజ్ నీళ్ళు? పీల్చుకుందా శాండీ? పీల్చుకుంది. యోగిత ఇప్పుడు చెక్క నీళ్ళలో వే. చూడు ఇందులో పిండు. నీళ్ళు పీల్చుకుందా చెక్క? పీల్చుకోలేదు. రాయి నీళ్ళలో వే. కొద్దిసేపు ముంచు నీళ్ళలో. చూడు ఇందులో పిండు. పీల్చుకుందా రాయి? శాండీ రాయి నీళ్ళు పీల్చుకుందా? పీల్చుకోలేదు. ఇప్పుడు బట్ట వేసింది యోగిత. చూద్దాం పిండు ఇందులోకి. నీళ్ళు వస్తున్నాయా? అమ్మో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి బట్ట నీళ్ళు పీల్చుకుందా? పీల్చుకుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం మళ్ళీ పీల్చుకుంటుందా లేదా. నీళ్ళు వస్తున్నాయా? గట్టిగా పిండు. రెండు చేతుల పిండు. వస్తున్నాయా నీళ్ళు? పిల్లలు చెప్పండి, ఏవి నీళ్ళు పీల్చుకున్నాయి యోగిత? స్పాంజి, బట్ట. ఏవి నీళ్ళు పీల్చుకోలేదు? రాయి, చెక్క ముక్కలు. మీరు ఇంటికి వెళ్ళి ఏవి నీళ్లు పీల్చుకుంటున్నాయి మళ్ళీ ప్రయోగాన్ని చేయాలి. చేస్తారా పిల్లలు? ఏం ప్రయోగం ఇది? సో ఇక్కడ ఏం జరిగింది? పిల్లలు ఏం చేశారు అంటే ముందుగానేమో టీచర్ చూపించాలి. అంటే స్పాంజ్ నీళ్ళల్లో స్పాంజ్ వేసి తర్వాత బట్ట వేసి, కాటన్ బట్ట, ముఖ్యంగా కాటన్ బట్ట వేయండి. సో అలాగే కొన్ని చెక్క ముక్కలు కొన్ని రాళ్ళు వేశారు. నీళ్ళల్లో వేసిన తర్వాత తీసి ఒక్కొక్కటి తీసి ఎందులోంచి పిండి చూసినప్పుడు ఎందులోంచి నీళ్ళు వస్తున్నాయి అనేది పిల్లలకి చూపించాలి. స్పాంజ్లోంచి నీళ్ళు వస్తాయి, అలాగే బట్ట పిండినప్పుడు నీళ్ళు వస్తాయి, రాయి పిండినప్పుడు నీళ్లు రావు, చెక్క పిండినప్పుడు నీళ్లు రావు. అంటే పిల్లలకు ఈ సిద్ధాంతాలు ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. కేవలము ఏ వస్తువులు నీళ్లు పీల్చుకుంటాయి ఏ వస్తువులు నీళ్లు పీల్చుకోవు అనేది తెలిస్తే చాలు. సో వాళ్ళకి తర్వాత మనం ఏం చేయాలి? పిల్లలే చేశారు. ఇక్కడ చూశారు కదా, పిల్లలే నీళ్ళల్లో వేసి ఏ వస్తువు నీళ్లు పీల్చుకుంటుంది ఏ వస్తువు నీళ్లు పీల్చుకోవడం లేదనేది వాళ్ళే చేసి చూశారు. సో అది మనము ప్రతి బిడ్డకి కలిగించాలన్నట్టు. ప్రతి బిడ్డకి ఆ అవకాశము కలిగించి చేయించి చూపించాలి. ఓకే, నెక్స్ట్ మనం మరొక అంశంలోకి వెళ్దాము. గాంధీ జయంతి సందర్భంగా మనము కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో గాంధీ జయంతికి సంబంధించిన పాట ఇప్పుడు, ఎందుకంటే అక్టోబర్ 2వ తారీఖు వరకల్లా పిల్లలు ఈ పాట నేర్చుకొని ఉండాలి. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ చేస్తూ ఉన్నారు. పిల్లలు మీరందరూ రెడీగా ఉండండి, నిల్చోండి. గాంధీ జయంతి పాట పాడుతూ మీరు డాన్స్ చేయాలి గాంధీ గారి మీద. చేతిలో
ముసి ముసి నవ్వు చేతిలో కర్ర నున్నని బుర్ర బోసి నోరు ముసి ముసి నవ్వు మెల్లని మెల్లని నడక చల్లని చల్లని మాట మెల్లని మెల్లని నడక చల్లని చల్లని మాట బాలల తాత భారత నేత బాలల తాత భారత నేత ఎవరు 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 తెలుసా చెప్పండి బాలల తాత భారత నేత బాలల తాత భారత నేత బాలల తాత భారత నేత ఎవరు ఎవరు ఇంకెవరు మన గాంధీ తాత గాంధీ తాత మన గాంధీ తాత. సో గాంధీ గారి మీద పాట పిల్లలు మీరందరూ నేర్చుకున్నారా? సరే, నెక్స్ట్ మనము ఇంకొక అంశంలోకి వెళ్దాము. ఇప్పుడు మనకి యాక్టివిటీ బుక్లో ఒక అంశము రంగులు వేయడం అనేది. ఈ యాక్టివిటీ మీరందరూ కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న బొమ్మలు గీసి చక్కగా ఇలాగా పిల్లల చేత రంగులు వేయించవచ్చు. చూద్దాం మరి ఈ యాక్టివిటీ ఎలా చేయాలనేది. ఇది శ్రీదేవి అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్ గారు చేయడం జరిగింది. చూద్దాం. మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ యాక్టివిటీ బుక్లో మనము చేయవలసిన కార్యక్రమాలు ఏమిటో చూద్దామా? ఈరోజు మన కార్యక్రమాల్లో మనకి ఇక్కడ చూడండి పుస్తకంలో ఇది ఒక యాపిల్, ఇదేంటిది మిరపకాయ చూసారు కదా, ఇది గులాబీ. వీటికి మనము ఈ యాపిల్కి, ఈ మిరపకాయకి, ఈ గులాబీకి మనము ఎరుపు రంగుని వేద్దాం. ఎలా అంటే దూదితో కానీ స్పాంజ్తో కానీ మనము వీటికి మనము రంగులు అద్దుదాం. సరేనా? దీనికి మనకి కావలసిన వస్తువులు ఒక క్రేయాన్, తర్వాత కొంచెం రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు, తర్వాత కొంచెం స్పాంజి, కొంచెం దూది. వీటిని ఉపయోగించి మనము ఈరోజు యాపిల్కి రంగు వేద్దాం, తర్వాత మిరపపండుకి, తర్వాత గులాబీ పువ్వుకి. సరేనా? ఫస్ట్ మనం ఈ క్రేయాన్ తోటి ఇక్కడ మనము యాపిల్కి కొమ్ముకి గ్రీన్ కలర్ వేసుకున్నాం, ఆకుపచ్చ రంగు. తర్వాత నేను దూదితోటి ఈ రెడ్ కలర్ వేస్తాను. చూడండి, ఇందులో కొంచెంగా ముంచుకుని ఈ రెడ్ కలర్లో మనము చూసారా ఇలా దూదితోటి యాపిల్ మొత్తం ఎరుపు రంగుని నింపుదాం. మీరే చేయాలి, నెమ్మదిగా చేయండి, పర్వాలేదు. కొంచెం బయటకు వచ్చినా ఏం పర్వాలేదు, నెమ్మదిగా చేయండి. జాగ్రత్తగా చేస్తే బయటికి రాకుండా ఉంటుంది. చూసారా, ఇది యాపిల్. ఇప్పుడు మనం మిరపకాయకి రంగులు అద్దుదామా? ముందుగా నేను దాని తొడిమికి గ్రీన్ కలర్ వేస్తున్నాను. చూడండి, ఆకుపచ్చ రంగు. ఇలా వేసాం కదా. ఇప్పుడు దాని మిరపకాయకి మనము రెడ్ కలర్ అద్దుదామా? కనిపిస్తుందా? ఇలా జాగ్రత్తగా బయటికి రావకుండా వేయడానికి ట్రై చేయండి.
కొంచెం బయటకు వచ్చినా ఏం పర్వాలేదు. ఈసారి వేసే బొమ్మలకి జాగ్రత్తగా బయటికి రాకుండా వేద్దాం, సరేనా? తర్వాత మనకి ఏం మిగిలింది? గులాబీ పువ్వు కదా, దానికి ఇప్పుడు మనం రంగులు వేద్దాం. చూడండి, దాని కొమ్మలకి ఆకులకి రంగు క్రేయాన్ వేస్తున్నాను. ఇలా మొత్తం క్రేయాన్ తోటి ఆకులు, మనకి 3 ఆకులు ఉన్నాయి కదా, ఇటువైపు 3 ఉన్నాయి, ఇటువైపు 1, మొత్తం 4 ఆకులు. తర్వాత ఈ కొమ్మకి కూడా మనము ఈ గ్రీన్ కలరు వేద్దాం. ఇప్పుడు మనము ఈ స్పాంజ్ తోటి మనము గులాబీ పువ్వుకి రంగులు అద్దుదాం, సరేనా? కొంచెంగా తీసుకుని రంగు గులాబీ పువ్వుకి చాలా రేకులు ఉన్నాయి కదా, నెమ్మదిగా వేయండి. ఎర్రటి గులాబీ, ఇంకా మనకి చాలా రంగులు ఉంటాయి కదా గులాబీలో, అవన్నీ మనం తర్వాత వేద్దాము. ఈరోజు మనము ఓన్లీ రెడ్ కలర్ అంటే ఎరుపు రంగు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఎరుపు రంగు యాపిల్, ఎరుపు రంగు మిరపకాయ, ఎరుపు రంగు గులాబీ. మీరు కూడా గబగబా వేయాలి, మరి వేసేస్తారా? చూసారా ఎంత చక్కగా రంగులు వేశారు. చిన్న షేప్ అంతే, చిన్న షేప్ మీరు ఒక వైట్ పేపర్ మీద పిల్లలకు గీసి ఇవ్వండి, రంగులు సమకూర్చండి. అలాగే ఒకటేమో దూదితో వేయమనండి, ఒకటేమో స్పాంజ్తో వేయమనండి, బ్రష్తో కూడా వేయవచ్చు. బట్ ఇవన్నీ కూడా వేరే వేరే వాటితోటి కూడా వేయడం వల్ల పిల్లలు ఆ రంగులు వేయడం అనేది బాగా నేర్చుకుంటారు. ప్లస్ ఆ షేప్లోనే వేయాలి, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేసాము, మనము ఓన్లీ ఎరుపు రంగు మాత్రమే వేయించాము. పిల్లలకు రెడ్ కలర్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఈ విధంగా కూడా కలర్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు పిల్లలకి, సరేనా? నెక్స్ట్ మనము ఇంకొక అంశంలోకి వెళ్దాము. ప్రీ న్యూమరసీలో మనకి ఈ రోజున మనము 1 నుండి 5 అంకెలు నేర్చుకొని ఉన్నాం కదా, వాటికి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్ కూడా మనకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఇచ్చారు. సో అది అవసరం. దానికి మనము ఏం చేయొచ్చు అని అంటే, ఇక్కడ మనకి ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే ట్రెజర్ హంట్ అనేది ఒక ఆట పిల్లల చేత ఆడించవచ్చు. ఈ ట్రెజర్ హంట్ ఆడుకోవడానికి విధానం కూడా మీకు ఇవ్వడము జరిగింది. ట్రెజర్ హంట్లో మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే 1 నుండి 5 అంకెల కార్డులు మనకు ఒక 3 సెట్లు కావాలి. 1 నుండి 5 అంకెల కార్డులు 3 సెట్లు కావాలి, అంటే టోటల్గా 15 కార్డులు అవుతాయి. సో వాటిని ఏం చేయాలి, టీచరు కొన్ని ప్రదేశాలలో పెట్టాలన్నట్టు, దాచిపెట్టాలి. అంటే పిల్లలు ఈజీగా కనుక్కునేలాగానే పెట్టాలి, మరి కనిపించేలాగా పెట్టకూడదు. పెట్టిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళని అంకెలు వెతుక్కొని తీసుకురమ్మని చెప్పాలి. మరి ఈ ఆటను మనము అంగన్వాడీ సెంటర్లో పిల్లల చేత అంగన్వాడీ టీచర్ చేయిస్తూ ఉంది, చూద్దాం. మరి గేమ్ ఆడదాం ఆట అనండి ఒకసారి. ట్రెజర్ అంటే అనండి, ట్రెజర్ అంటే. ఇప్పుడు మీ ముందు అంకెల కార్డ్స్ ఉన్నాయి. ఈ అంకెల కార్డ్స్ నేను రీడింగ్ ఏరియా దగ్గర, డాల్ హౌస్ దగ్గర, మ్యాథ్స్ ఏరియా దగ్గర, బ్యాగ్ ఏరియా దగ్గర, బ్యాగ్స్ ఏరియా దగ్గర దాచి పెడతాను. మీరు కళ్ళు మూసుకోవాలి. నేను కంజీరా స్టార్ట్ చేసి ఆపగానే ఎక్కడున్నాయో కార్డ్స్ తీసుకొని వచ్చి మీరు కూర్చోవాలి మీ ప్లేస్ లో, సరేనా? రెడీయా? కళ్ళు మూసుకోండి. మరి అయితే పిల్లలు కళ్ళు మూసుకోండి. దాచిపెడుతున్నాను, కళ్ళు మూసుకోండి.
కనుక్కోండి. పిల్లలు కళ్ళు తెరవండి. ఇప్పుడు కంజీర స్టార్ట్ చేస్తున్నాను. స్టార్ట్. పిల్లలు చూద్దాం. బ్లాక్ దగ్గర ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో అంకెల కార్డ్స్ కనుక్కోండి చూద్దాం. వెతకండి చూద్దాం. కనుక్కోండి చూద్దాం. వెతకండి చూద్దాం. వెతకండి చూద్దాం. కనుక్కోండి చూద్దాం. రీడింగ్ కార్నర్ దగ్గర ఉన్నాయా, ప్లే ఏరియాలోన ఉన్నాయా, డాల్ హౌస్ దగ్గర ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయో కనుక్కోండి చూద్దాం. వెతకండి చూద్దాం. వెతకండి చూద్దాం. కూర్చున్నారా? వెరీ గుడ్. ఇప్పుడు నేను మళ్ళీ వెతుకుతాను. మీరు అన్ని చోట్ల వెతికారా, అన్ని కార్డ్స్ తెచ్చారా నేను చూస్తాను. సరేనా? అమ్మో, బ్యాగ్ ఏరియాలో లేవు. రైటింగ్ కార్నర్ దగ్గర ఉన్నాయి. రీడింగ్ కార్నర్ దగ్గర లేవు. బ్యాగ్ ఏరియా దగ్గర, హౌస్ దగ్గర లేవు. ఇంకా మ్యాథ్స్ కార్నర్ దగ్గర కూడా లేవు. పిల్లలు, మీరు అన్ని కార్డ్స్ తెచ్చారు కానీ రీడింగ్ కార్నర్ దగ్గర, రైటింగ్ కార్నర్ దగ్గర, అన్ని కార్నర్స్ దగ్గర కార్డ్స్ తెచ్చారు కానీ నాకు 2 కార్డ్స్ దొరికాయి. చూడండి, 2 కార్డ్స్. ఈ కార్డ్ ఎంత? 4. 4. ఈ కార్డు 5. 5. శాన్వి, ఏమేం కార్డ్స్ తెచ్చావో చూద్దాం. ఈ కార్డ్ ఎంత? 3. 3. ఇది 2. 2. ఈ కార్డు ఎంత? 4. 4. 4. ఈ కార్డు 3. 3. ఇదెంత? 5. వెరీ గుడ్. ఇప్పుడు నీ మా కార్డ్స్ అన్ని మొత్తం చూద్దాం. 1 2 3 4 9 10 11 12 కార్డులు. శాన్వి 12 కార్డులు తెచ్చిన. పిల్లలు క్లాప్స్ కొట్టండి. 12. యోగి, నువ్వేమేమి కార్డ్స్ తెచ్చావు చూద్దాం ఫస్ట్. ఈ కార్డ్ ఎంత? ఇది 3 అంటే 3. ఈ కార్డ్ ఎంత? 2. 2. వెరీ గుడ్. ఈ కార్డ్ ఎంత? 4. 5. 5. 10 కార్డులు యోగిత తెచ్చింది. క్లాప్స్ కొట్టండి యోగితకి. 10 అంటే 10. శ్రేయ, నువ్వేమేం కార్డు తెచ్చావు? ఎంత? 1 5. 5. ఇదెంత? 2. 2 తెచ్చావు. శ్రేయ 4. యోగిత 10 కార్డులు. శాన్వి 12 కార్డులు తెచ్చింది. క్లాప్స్ కొట్టండి పిల్లలు. శాన్వి లీడర్ చేద్దామా? యోగిత ఇంకా శ్రేయ కూడా క్లాప్స్ కొట్టండి. పిల్లలు, మీరు ట్రెజర్ అండ్ గేమ్ చాలా బాగా ఆడారు. ఈ ఆటలో చూసారా, పిల్లల చేత మళ్ళీ కార్డ్స్ వెతుకొచ్చుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏమేమి కార్డ్స్ తెచ్చారో ఆ అంకెలను పలికించి తర్వాత వాళ్ళతోటి గుర్తింప చేసి పలికించడం ఇవంతా కూడా చేయడము జరిగింది. ఇది మనకి ట్రెజర్ హంట్ ఆట. పిల్లల చేత సరదాగా ఈ ఆటలు ఆడించండి. చివరిగా ఈ రోజున మనకి ఓ అక్షరానికి సంబంధించిన ట్రేసింగ్, దిద్దడము చూద్దాం. ఈ ఓ అక్షరం దిద్దటానికి మనకు కావలసినటువంటి వస్తువులు ఓ అక్షర రాసినటువంటి అక్షర కార్డులు. ఆ తర్వాత మనకి డిపార్ట్మెంట్ కూడా కొన్ని సప్లై చేసిందనమాట అక్షరాలని. సో దాంట్లో కూడా మనకి ఓ అక్షరము ఉంది. దీంట్లో ఇప్పుడు 2 విధానాలుగా మనము ఓ అక్షరాన్ని చెప్పుకుంటున్నాం అనమాట. దాంట్లో మొదటి విధానం వచ్చేసి ఓ అక్షరం ఫ్లాష్ కార్డ్స్ తీసుకొని దానికి బాణం గుర్తులు ప్రకారము మనము రాళ్లను అంటించడం లేదా చింతపెక్కెలను అతికించాలి.
తర్వాత రెండో విధానంలో మనము పిల్లల్ని 2 గ్రూపులుగా చేస్తాము. మొదటి గ్రూపుకేమో ఓ అక్షరాన్ని ఇస్తాము, రెండో గ్రూపుకి కూడా ఓ అక్షరాన్ని ఇస్తాము. ఇచ్చి మొదటి గ్రూపు వాళ్ళకేమో పేపర్ చిన్న ఉండలుగా చేసి, అంటే కాగితపు ఉండలు కదా, కాగితపు ఉండలు చేసుకొని పెట్టుకొని ఉండాలి, తయారు చేసుకొని ఉండాలి ముందుగానే టీచరు. ఆ కాగితపు ఉండల్ని అతికించమని పిల్లలకి చెప్పాలి. రెండో విధానంలో మనం ఏం చేస్తామంటే రెండో గ్రూప్ వాళ్ళకి మనము పిల్లలకి ఓ అక్షరాన్ని ఇచ్చి ఈ ముద్రణలు ఏదైనా బెండకాయ కానీ అట్లాగా కలర్లో ముంచేసి ఆ ముద్రణలతో ఆ అక్షరానికి బాణం గుర్తులు ఉంటాయి కదా, ఆ బాణం గుర్తులు ప్రకారము ఆ అక్షరం చుట్టూ కూడాను ముద్రలు వేయమని చెప్పాలన్నమాట. ఈ విధంగా మనం ఫస్ట్ ఓ అక్షరాన్ని ఎలా దిద్దటాలో పిల్లలకి చూపించాలి. సో ఇప్పుడు మనము ఓ అక్షరం దిద్దటం మొదటి విధానం చూద్దామా. ఈ విధంగా ఫస్ట్ ఓ అక్షరం ఇక్కడ ఉంది చూడండి, ఓ పెద్దగా ముందుగానే రాసుకున్నటువంటి ఓ అక్షరం. ఈ అక్షరము ఈ విధంగా ఫస్ట్ రాసి పెట్టుకోవాలి. దీనికి మనకి బాణం గుర్తులున్న ఓ అక్షరం కూడా ఉంది చూడండి. ఇట్లాగా ఈ బాణం గుర్తుల ప్రకారము ఓ అక్షరానికి మనము కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చాము. ఇట్లాగా ఇక్కడ మొదటిది అని ఉంది, తర్వాత ఇక్కడ రెండో డైరెక్షన్. సో మనం రాసే విధానం చాలా ముఖ్యమైనది కాబట్టి ఫస్ట్ ఈ మొదటి ఎక్కడైతే 1 అని వేసిందో ఆ డైరెక్షన్ ప్రకారం మొదలు మనం పెట్టాలి. సో దీనికి మనము చింతపిలకల ప్రకారం ఎలాగ పెడదాము, లేకుంటే రాళ్ళైనా మనము ఉపయోగించుకోవచ్చు. చూడండి ఇట్లాగా మొదటి ఈ విధంగా పెట్టుకుంటూ మనము పిల్లలు చూస్తున్నారు కదా, ఓ అని పలుకుతూ ఈ విధంగా పెట్టుకుంటూ రావాలి. ఓకేనా. టీచరు 2 గ్రూపులుగా చేస్తుంది పిల్లల్ని. చేసేసి ఇదే ఓ అక్షరాన్ని ఒక గ్రూప్ పిల్లలకి ఈ విధంగానే తయారు చేసి 2-3 తయారు చేసి ఇవ్వాలి. తర్వాత రెండో గ్రూప్ కూడాను ఈ విధంగానే తయారు చేసి ఇవ్వాలి. సో ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందనంటే పిల్లలకి ఈ 2 గ్రూపుల్లో ఈ బాణం గుర్తుల ప్రకారం 2 పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత పిల్లలకి ఒక జట్టుకేమో మనము ఈ విధంగా ఒక జట్టుకి ఈ విధంగా ఓ అక్షరం ఉన్నది, రెండో జట్టుకు కూడాను ఈ విధంగా బాణం గుర్తుల ప్రకారం ఉన్నటువంటి ఓ అక్షరము ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఉండలు తయారు చేసి పెట్టుకోవాలి. మనము ఆల్రెడీ ముందే ఉండలు తయారు చేసి పెట్టుకుంటాం కదా, ఈ ఉండలు ఈ విధంగా పేపరు ఉండలు తయారు చేసి పెట్టుకొని ఉండాలి. ఇవి పిల్లలకి ఇవ్వాలి. ఈ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఈ మొదటి జట్టు వాళ్ళని ఏం చేయాలంటే ఈ విధంగా అంటే ఈ ఉండల్ని అంటించమని చెప్పాలన్నమాట. ఈ క్విక్ ఫిక్స్ కానీ లేదా గమ్ కానీ ఇచ్చేసి పిల్లలకి ఈ విధంగా అంటించమని చెప్పాలి. ఇట్లా అంటించుకుంటూ వస్తారు. సో మొత్తము కంప్లీట్గా డైరెక్షన్స్ ప్రకారం అంటించేసరికి చూడండి ఏ విధంగా మనము అంటించేస్తాము. సో ఈ విధంగా ఒక గ్రూప్ చేస్తుంది. రెండో గ్రూప్ వాళ్ళకి ఏం చేయాలి అని అంటే మనము కలర్లో ఏదైనా కలర్లో కలిపినటువంటి ముద్రణలు అంటే బెండకాయ కానీ ఏదన్నా కాయగూరలు తీసుకొని అవి కట్ చేసి పిల్లలకి మంచిగా ఇట్లా ఇచ్చి ముంచేసి ఈ డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ మనకి బాణం గుర్తులు ఉన్నాయి కదా, ఈ బాణం గుర్తుల ప్రకారము ముద్రణలు అద్దుకుంటూ వెళ్తారనమాట. సో ఈ విధంగా మనము రెండో గ్రూప్ వాళ్ళ చేత చేయించాలి ఈ కృత్యము. సో ఇది మనకి ఓ అక్షరం చూపించడం జరిగింది. మళ్ళీ సోమవారం రోజు ఓ అక్షరం చూద్దాము. అయితే వీడియో పొరపాటున ఇందులో రాలేదు. ఓకే. సో ఓ అక్షరం కూడా రాసే విధానం అనేది దిద్దడం అనేది మనము సోమవారం చూద్దాము. ఈరోజు కార్యక్రమాలకి ఇక్కడితో ముగిస్తాము. మళ్ళీ మనము సోమవారం కలుసుకుందాం. నమస్తే.